హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెండర్ మూవీ నేను ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా హిట్టో ఫట్టో ట్రైలర్ లోనే తేల్చేద్దాం. ఇందులో సాయి పల్లవి ట్రైలర్ లో మన నాగ చైతన్య తోటి, అరే రాజు ఊరంతా మన గురించి ఏదేదో అనుకుంటున్నారా, ఏం చేద్దామే అంటే ఏం చేయడం ఏంట్రా, వాళ్ళు అనుకునేది నిజం చేద్దాం అని వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ కెమిస్ట్రీ మన చంద్రమోహన్ రెడ్డి గారు మనకు చూపించారు. నేనైతే 100 మార్క్స్ ఈ లవ్ స్టోరీకి వేసేస్తాను నేను. మరి సినిమా ఎక్కడ డిజాస్టర్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ట్రైలర్ లో ఒకడు ఈ శివరాత్రి నుంచి మన రాజుగాడు మన తండేలు అంటే ఒక లీడరు అనగానే నాగ చైతన్య పడవలో ఉన్న తెడ్డు తీసుకొని ఒక్కొక్కరు చావగొడేస్తాడు. అంటే దీన్ని బట్టి డైరెక్ట్ మనకి ఏం చెప్తున్నాడు, హీరో దమ్మున్నాడు మగాడు అని చెప్తున్నాడు. సూపర్ గా ఉంది కాదు, ఎక్సలెంట్ ఉంది కాదు. ఇదే ఆడియన్స్ కూడా కావాలి. ఇదే సినిమా మొత్తం ఉంటే, ఇదే టెంపో, ఇదే మగతనం, ఇదే దమ్ము అప్ టు క్లైమాక్స్ తగ్గుంటే బ్లాక్ బస్టర్ ఏమైపోద్ది? నాది గ్యారంటీ, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితేస్తుంది. మరి ఎందుకు పోతుంది? మరి సినిమా ఎక్కడ పోతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా ఏం చేశాడు మన డైరెక్టర్, హీరోకి లంగోటా బిగించి ఒక దమ్మున్నది చూపించాడు. ఇంతలో ఏమైందో ఏమో, ఇమీడియట్ గా షూటింగ్ లో కాస్ట్యూమర్ పిలిపించి, కాస్ట్యూమర్ ఒక లంగా పెట్టుకుంటారా, అది హీరోకి తొడిగి లంగా డైరెక్షన్ ఎందుకు చూపిస్తా అని హీరోని సముద్రంలో వేటకు పంపించి పాకిస్తాన్ పోలీస్ నా కొడుకులు చేత హీరోని పట్టి బంధించి పాకిస్తాన్ కరాచీ జైల్లో పడేసి పాకిస్తాన్ పోలీస్ నా కొడుకుల కాళ్ళ దగ్గర హీరోని మోకాల దండేపించి భారత్ మాతాజీకి జై అని జై కొడిచి అద్భుతమైన లంగా డైరెక్షన్ చేశాడు మన చంద్రమోహన్ రెడ్డి గారు. ఇది లంగా డైరెక్షన్ అంటే. ఇందుకు కదా అంతంత ఖర్చు పెట్టిన సినిమాలు నిర్మాతలు ఫస్ట్ డేనే థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మాత రోడ్డు మీద వచ్చేది ఇది. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ లో ఇండియాలో వాళ్ళ విలేజ్ లో పెట్టుకోకుండా తాట తీశాడు, పవర్ఫుల్ హీరోని ఇచ్చాడు. సముద్రం మీద ఎప్పుడైతే సముద్రం మీద వేటకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ పోలీస్ నా కొడుకులు వచ్చి హీరోలను పట్టి బంధించి పాకిస్తాన్ తీసుకెళ్లే ప్రయత్నంలో అక్కడ కదా హీరో ఎలివేషన్ చేయాలి, అక్కడ కదా అల్టిమేట్ హీరోయిజం చూపించాలి. పాకిస్తాన్ నా కొడుకులు నేలమట్టం చేసి ఒక్కొక్కరు తాట తీసి తలకాయలు నరికి పాకిస్తాన్ పంపించి వాళ్ళ ముండేలు పంపించి అప్పుడు కదా భారత్ మాతాజీకి జై అనేది, అది కదా సూపర్ డైరెక్షన్. ఈ చంద్రమోహన్ రెడ్డి అదేమంటే ఏమంటున్నాడు, రియల్ స్టోరీ రియల్ గా తీయాలన్నాడు. అరే బాబు, రియల్ స్టోరీ ఎవరు కావాలరా, రా ఇతను అంటలేదండి. ఇట్లాంటి లంగా డైరెక్షన్ చేసి అందరినీ అంటున్నాను. ఇతను సపరేట్ గా అనుకో డైరెక్టర్ కూడా. ఇప్పుడు ఎవరికి కావాలి లంగా డైరెక్షన్? రియల్ స్టోరీస్ రియల్ గా చెప్పుకున్నాడు, ఫిక్షనల్ గా యాడ్ చేసి సినిమాను సూపర్ హిట్ చేయాలి కదా. అలా ఎందుకు చేయట్లేదు మీరు, నాకు అర్థం కాదు. ఇది లంగా డైరెక్షన్ అయితే సినిమా ఫ్లాప్ అయ్యేది. ఇందుకు ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని నేను గంటపదం చెప్తాను. నేను మీకు హీరోని ఎక్కడ పవర్ఫుల్ గా ఎలివేట్ చేయాలో తెలియనటువంటి మూర్ఖపు డైరెక్టర్ సినిమాలు ఇస్తే ఎంత బ్యూటిఫుల్ గా లవ్ ట్రాక్ తీసినా, స్టార్టింగ్ ఎంత పెద్ద ఫైట్లు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా, ఆ గ్రాఫ్, ఆ స్టోరీ గ్రాఫ్, హీరో క్యారెక్టర్ గ్రాఫ్ మొత్తం హీరోని పాకిస్తాన్ జైల్లో పడేస్తే మొత్తం కుప్పగొలి పట్ల. మై డియర్ చంద్రమోహన్ రెడ్డి డైరెక్టర్ గారు, నేను ఒకటే చెప్తున్నా మీకు, రియల్ స్టోరీస్ చదువుకోండి, వినండి, తప్పలేదు. రియల్ గా తీస్తే డిజాస్టర్లు అవుతాయి. దాన్ని ఫిక్షనల్ గా యాడ్ చేసి ఎక్కడ హీరోయిజన్ ఎలివేట్ చేయాలో అక్కడ హీరోయిజన్ ఎలివేట్ చేస్తే మీరు డైరెక్ట్ గా సక్సెస్ అవుతారు. లేదు మీరు రియల్ స్టోరీ అండి, రియల్ గా దిగిపోతే మేము అసలు నిలబడలేము, భూమి మీద బతకలేమని అనే ఎదవ ఫీలింగ్స్ పెట్టుకుంటే డిజాస్టర్ ఇలానే మీకు ఎప్పుడు పడతాయి. గుర్తుపెట్టుకోండి. రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో చూసుకొని మరి ఒకసారి జాగ్రత్త పడండి. దీన్ని బట్టి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అర్థమైపోట్లా. దీనికి సినిమా 2.5 గంటలు చూడాలండి, ట్రైలర్ చూస్తే తెలిసిపోట్లా. చాలా మంది నన్ను అడుగుతుంటారు ట్రైలర్ మీద ఎలా చెప్తామని. ఇలానే చెప్పేది. మై డియర్ చంద్రమోహన్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, రియల్ టైం స్టోరీ అన్నారు. రియల్ లైఫ్ లో హీరోలు ఉండరమ్మా, మనుషులు ఉంటారు, జీవితాలు ఉంటాయి. బట్ సినిమాలోనే హీరోలు ఉంటారు, సినిమాల్లోనే ఎలివేషన్స్ ఉంటాయి, సినిమాల్లోనే హీరోయిజం ఉంటుంది, సినిమాల్లోనే ఫైట్లు ఉంటాయి, సినిమాల్లోనే ఎఫెక్ట్లు ఉంటాయి, సినిమాల్లోనే సౌండ్ ఎఫెక్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, రీ రికార్డింగ్లు ఉంటాయి, జీవితాలు ఉండవు. రియల్ టైం స్టోరీ తీస్తే ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతుందని మన డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు మన తొందరగా ప్రూవ్ చేయబోతున్నారు. చూసుకోండి. అదండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.